హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమల తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 106తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కవర్ ఓపెన్ చేసిన అన్వేష్ అమృత అందులో ఉన్న టికెట్స్ చూసి ఆనందంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏ స్విట్జర్లాండ్నో లేకపోతే ప్యారిస్నో, అదేది కాదు అంటే మాల్దీవ్లో బుక్ చేసి ఉంటారు అనుకున్నాను. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అంటుంది అమృత. అవన్నీ కామన్ కదా. సెక్యూరిటీ పరంగా అన్నయ్య ఆలోచిస్తారు. మనం దేశం దాటాము అంటే అది కూడా హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాము అన్నది ఈజీగా క్యాచ్ చేయకుండా డిఫరెంట్గా ఉండేటట్లుగా ప్లాన్ చేస్తారు అన్నయ్య. అందులో భాగమే ఇది. నేనైతే ఇండియాలోనే ఎక్కడో అక్కడ సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను. కానీ అన్నయ్య ఆలోచన ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుందని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఫిజీ సెలెక్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. కానీ ఆ ఐలాండ్ చాలా బాగుంటుంది, బెస్ట్ ప్లేస్ ఫర్ హనీమూన్ అని అంటాడు అన్వేష్. అది ఒక ఐలాండ్ కదా, అలాంటివి ఎప్పుడైనా బాగానే ఉంటాయి అని అంటుంది అమృత. అప్పుడే శివ్ నుంచి ఫోన్ వస్తుంది అన్వేష్కి. హలో అన్నయ్య, అస్సలు ఊహించిన ప్లేస్ సెలెక్ట్ చేసావుగా అని ఆనందంగా అడుగుతాడు అన్వేష్. స్విట్జర్లాండ్, మాల్దీవ్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా. పైగా మీరు బయటికి వెళ్తున్నారని ఎలాగో తెలుస్తుంది జనాలకి. ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ సెలెక్ట్ చేయడం బెస్ట్ కదా, అందుకే అది చేశాను. మీ ఇద్దరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అని అంటాడు శివ్. నచ్చకపోవడమా? అది నువ్వు సెలెక్ట్ చేశాక ఛాన్సే లేదన్నయ్య. మా ఇద్దరికి బాగా నచ్చింది ఆ ప్లేస్ మీరు సెలెక్ట్ చేయడం అంటాడు అన్వేష్. ఓకే మరి టైం అవుతుంది కదా, ఎంజాయ్ ట్రిప్, హ్యాపీ జర్నీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఫోన్ కట్ అవ్వగానే అన్వేష్ అమృత ఇద్దరు సరదాగా వాళ్ళిద్దరూ గడిపిపోయే ఆనంద క్షణాలకు నెలవైన ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళు ఎక్కాల్సిన ఫ్లైట్ డిపార్చర్ వింగ్ వైపు వెళ్ళిపోతారు. శివ్ పక్కనే ఉన్న ఐషు, అసలు ఇలాంటి ఆలోచనలు బాగా చేస్తావు. మేమందరం కూడా స్విస్ అనే అనుకున్నాం, కానీ దూరం పంపిస్తున్నావు బాగా వాళ్ళను అని అంటుంది. ఏం పర్లేదు, అక్కడ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. మన బట్టలన్నీ ప్యాక్ చేయి నువ్వు. ఎల్లుండి మన ప్రయాణం గుర్తుందా లేదా? ఉందిలే కన్నా, నాకేం మతిమరుపు లేదు. మతిమరుపు ఉందని నేను అనలేదు. అన్ని తలకాయ నొప్పులు నెత్తిన వేసుకొని అసలు విషయం మర్చిపోతావని చెబుతున్నా. ఇంకేం లేవులే నెత్తిన వేసుకోవడానికి. నలుగురివి సర్దాలంటే ఒకేసారి అవదు, అందుకే చెప్తున్నాను. మనం వెళ్ళేది యాక్షన్ పార్ట్ చేయడానికి కదా, ఎంజాయ్ చేయడానికి కాదుగా. అన్ని రోజులు చేయంలే యాక్షన్ పార్ట్, 2 రోజులు చేస్తాం. నీ ఎంజాయ్మెంట్ నీకు ఉంటుందిలే, సెకండ్ హనీమూన్ అనుకో అని హైవింగ్ చేస్తాడు శివ్. సెకండ్ కాదు కన్నా, 7th అను. ఎవ్రీ ఇయర్ అమెరికా వెళ్ళేది కూడా లెక్కలేస్తున్నావా? అంతే కదా కన్నా, మన మ్యారేజ్ డేకి వెళ్తున్నాం, మరి అది హనీమూన్ లెక్కే వస్తుంది కదా అని అల్లరిగా నవ్వుతూ అంటుంది ఐషు. ఐషు నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, ఆ లెక్కకు వస్తే ప్రతిరోజు మనకి హనీమూన్నే అని అంటూ ఐషు భుజం మీద చిన్నగా బైట్ చేస్తాడు. ఏంటి సార్, ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నారు అని అడుగుతుంది ఐషు. ఒక 4 రోజుల నుంచి గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఇప్పుడు మూడొచ్చేస్తుందంటూ ఐషు పెదాలు అందుకుంటాడు. శివ్ ఇస్తున్న ముద్దుకి తను కూడా జత కలుస్తూ కాసేపు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు విహరిస్తారు. 5 నిమిషాలకి వదిలి, నాకు కొంచెం బయట వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. నైట్ రావడానికి కూడా లేట్ అవ్వచ్చు. నా కోసం చూడకుండా పిల్లల్ని ఇక్కడే పడుకోబెట్టుకొని పడుకో అని ఐషు నుదురు మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళడానికి తనకు కావలసినవి తీసుకొని బయలుదేరుతాడు శివ్. ఎవడికో గట్టిగా మూడిందనుకుంటా అని అంటుంది ఐషు. మీకోసం వచ్చిన ఇంకొక నక్కకి మూడుతుంది ఇవాళ అని నవ్వుతూ చెప్పి టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు శివ్. నిజంగా వాడెవడో నా కన్నా గురించి తెలియక అనవసరంగా పెట్టుకున్నాడు. కన్నా ఎదురుపడేసరికి వాడి పరిస్థితి ఏంటో అనుకుంటూ కిందకి వస్తుంది ఐషు. అప్పటికే శివ్ వెళ్ళిపోతాడు బయటికి. రసూల్ని తీసుకొని
తిన్నగా ఇంటికి వస్తుంది విలని పాప. అది వెంటనే శివ్కి మెసేజ్ చేస్తారు టీం మెంబర్స్. శివ్కి ఎక్కువ టైం తీసుకోవాలనిపించలేదు. ఆ రసూల్ గడికి ఇవాళే చెక్ పెట్టేయాలని శివ్ ఆలోచన. అందుకే తన మైండ్లో ఒక ప్లాన్ ఆలోచించుకొని టీం మెంబర్స్ దగ్గరికి బయలుదేరాడు. లోపలికి వెళ్ళిన విలని పాప హాల్లోనే ఉన్న రమేష్ గారిని చూసి, హై డాడ్, హీ ఈజ్ మై ఫ్రెండ్ రేవంత్ అని చెబుతుంది రసూల్ని చూపిస్తూ. ఇతను నీకెక్కడ పరిచయం? నీ ఫ్రెండ్స్ లిస్టులో ఇతను లేడే అని అడుగుతారు రమేష్ గారు. ఇతను పారిస్ వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యాడు. మంచి బిజినెస్ మైండ్ ఉంది ఇతనికి. తను కూడా ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని వచ్చాడు. ఇండియా అసలు తనకి తెలీదు. అందుకే మన ఇంటికి రమ్మన్నాను. మీకేం ప్రాబ్లం లేదు కదా డాడ్ అని అడుగుతుంది. తను చెప్పే అబద్ధాలన్నిటికీ ఒకవైపు కోపం వస్తున్నా తన కూతురు కోసం దిగమింగుకొని, నాకేం ప్రాబ్లం ఉంటుంది, రూమ్ చూపించి అతనికి అని చెబుతారు. అప్పుడే చేతన్ రూమ్లో నుంచి బయటికి వస్తాడు. అక్కడ చేతన్ని చూసిన విలని పాప, ఇతనేంటి ఇక్కడ, అది కూడా రూమ్లో నుంచి వస్తున్నాడు అని అనుమానంగా అడుగుతుంది. తనిక్కడే ఉంటాడు కొన్ని రోజులు. వాళ్ళ నాన్నగారితో ఏదో చిన్న క్లాష్ వచ్చిందంట. అందుకే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఎక్కడో బయట ఉండడం ఎందుకని మన ఇంటికి రమ్మన్నాను. ఎందుకంటే నాకిప్పుడు బిజినెస్లో తన హెల్ప్ చాలా అవసరం. ఇద్దరం కలిసి చేసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకే ఇక్కడే ఉండమన్నాను. తండ్రితో గొడవ పెట్టుకొని ఎందుకు బయటికి రావడం, దేనికోసం అంత గొడవ పడ్డాడు అని వెటకారంగా అడుగుతుంది. పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు, అందుకే వచ్చేసాను బయటికి అంటాడు చేతన్. ఏ చేసుకోవచ్చుగా, ఎలాగూ ముదిరిపోతున్నావు కదా. నీకంటే ఎక్కువ ముదిరిపోతున్నానా? అమ్మాయివి నువ్వే 30 ఏళ్ళు వచ్చినా ఆగినప్పుడు అబ్బాయిని నేను ఆగితే తప్పేంటి? అయినా నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేను చేసుకుంటానులే, నీలాగా పెళ్ళైన వాళ్ళ వెనక పడను అని అంటాడు చేతన్. ఏదో ఒకటి సావు, నాకెందుకు, పద రేవంత్, నీకు రూమ్ చూపిస్తాను అని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఎంత ధైర్యంగా ప్రవర్తిస్తుంది ఈ పిల్ల అని అంటారు రమేష్. వాళ్ళు అన్నిటికీ తెగించుంటారు అంకుల్, దేనికైనా రెడీగా ఉంటారు వాళ్ళు. మీరు మాత్రం కొంచెం కంట్రోల్లో ఉండండి, మీరెక్కడ ఓపెన్ అయిపోతారు అని నాకు భయం వేస్తుంది అని అంటాడు చేతన్. ఏమో, శివాంష్ తొందరగా కనుక్కుంటే బాగున్ను. వీళ్ళని భరించాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు నా కూతురు ఏ పరిస్థితుల్లో ఉందో నాకు అర్థం కావడం లేదు అని బాధగా సోఫాలో కూర్చుంటారు రమేష్ గారు. బాధపడకండి అంకుల్, శివాంష్ గారు అనుకున్నారంటే అది జరిగి తీరుతుంది. ఆయన ఎలాగైనా నిఖితని తీసుకొచ్చి మీకు అప్పగిస్తారు. అప్పటి వరకు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు, లేకపోతే వీళ్ళు ఏదైనా చేయగలరు అని అంటాడు చేతన్. రూమ్లోకి వెళ్ళాక, ఎవడాడు కొద్దిగా ఎక్స్ట్రా చేస్తున్నాడు అని అడుగుతాడు రసూల్. ఆ నిఖిత కోసం వాళ్ళ నాన్న వెతికిన పెళ్లి కొడుకు అని నవ్వుతూ విలని పాప చెబుతుంది. అంటే ఇప్పుడు నీకు పెళ్లి చేస్తారా వాడితో అని నవ్వుతూ అడుగుతాడు రసూల్. నేను ఒప్పుకుంటే రేపే చేసేటట్టున్నారు. నన్ను ఇంప్రెస్ చేయడానికి వాడు తెగ ఆరాట పడిపోతున్నాడు. నువ్వు ఒక డెవిల్ అని తెలిస్తే పాపం ఏమైపోతాడో. వాడి సంగతి మనకెందుకు కానీ, అసలు బాస్ ప్లాన్ ఏంటి? వాళ్ళు ముగ్గురు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు చనిపోయారో ఇంతవరకు తెలియదు. ఇంకా శివాంష్ పిల్లల్ని టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. నేను కళ్ళారా వాళ్ళని చూశాను. 4 ఏళ్లే కదా, ఈజీగా వాళ్ళని తీసుకొచ్చేయచ్చు అనుకున్నాం. కానీ వాళ్ళు మహా ముదురు పిల్లలు, బాగా అనుభవమైనట్టుంది వాళ్ళతో అని నవ్వుతూ అడుగుతాడు రసూల్. 4 ఏళ్లకే 15 ఏళ్ల పిల్లలు చేసే పనులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని పట్టడం కొద్దిగా కష్టమే. అలా అని మనం ఇక్కడ ఎక్కువ రోజులు కూడా ఉండలేం. ఏది చేసినా తొందరగా చేయాలి. అసలు ఆ ముగ్గురిని పంపించిన వాడు ఏమయ్యాడు? ఇంతవరకు కాంటాక్ట్లోకి రాలేదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, టీవీలో చూసే ఉంటాడు కదా,
అప్పుడైనా చేయాలి కదా. చేయలేదంటే వాడు కూడా ఏదైనా ప్రమాదంలో పడ్డాడా అని చిన్న డౌట్గా ఉంది అని అంటాడు రసూల్. అదే నేను ఆలోచిస్తున్నాను. అసలు వీళ్ళ ముగ్గురు గురించి ఎవరికీ తెలీదు. సిటీకి కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎవరో ఏదో చేశారనడానికి లేదు. ఎదవలు డ్రగ్స్ మీద మోజుతో పని మానేసి అటు వెళ్ళినట్టున్నారు. చచ్చారు. ఇప్పుడు వీళ్ళని పంపించిన వాడు ఏమయ్యాడో కనుక్కోవాలి మనం. మనిద్దరికీ ఈ సిటీ పెద్దగా తెలీదు. అతను వస్తేనే కానీ మనం ఏదైనా చేయగలం. రాకపోతే ఇక్కడ ఎవరినైనా మనకి హెల్ప్ చేసేవాడిని పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎవరూ పెద్దగా తెలీదు. ఒక్కడి మీద నమ్మకం పెట్టుకొని రావడం పెద్ద తప్పు చేసినట్టే మనం అని అంటుంది విలనీ పాప. నాకు తెలిసిన వాడు ఒకడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. ఎందుకైనా మంచిదని బ్యాకప్ కింద అతని నెంబరు నా దగ్గరే ఉంచుకున్నాను. ఆల్రెడీ అతనితో మాట్లాడాను. ఇక్కడికి వచ్చాక మాట్లాడదామన్నాడు. కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. నువ్వు చెప్తుంది వింటుంటే పిల్లలు అంత తెలివిగా ఉంటే మనం తొందరగా వాళ్ళని మనం బుట్టలో వేయలేం అని అంటాడు రసూల్. తొందరగా కాదు, అసలు వాళ్ళని మనం మన ట్రాప్లోకి తేలేం. టైం చూసుకొని బలవంతంగా వాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడమే అని చెబుతుంది విలనీ పాప. శివ్ టీం మెంబర్స్ అందరినీ వాళ్ళ మీట్ అయ్యే ప్లేస్ దగ్గరికి వచ్చేయమని చెప్తాడు. అందరూ శివ్ మెసేజ్ అందుకొని అక్కడికి వచ్చేస్తారు. రసూల్కి ఇవ్వాలే చెక్ పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను అంటాడు శివ్. కానీ ఎలా సార్? వాడు బయటికి రావాలి కదా. వచ్చేలా మనమే చేయాలి. వాడు బయటకు వచ్చాక అదును చూసి వాడిని పట్టుకొచ్చేయాలి. ఎక్కువ టైం ఇవ్వడం కూడా వేస్ట్. వాళ్ళకి టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఎలా బయటకు వచ్చేటట్టు చేస్తారు సార్? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది అమలు చేస్తే వాడు వెతుకుతున్న వాళ్ళు వాడికి దొరుకుతారు అన్నప్పుడు తప్పకుండా బయటకు వచ్చేస్తాడు. అదే అదనుగా మనం వాడిని పట్టేయాలి. కానీ వాడి ఫేస్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. మాస్క్ పెట్టుకొని వచ్చాడు సార్. వాడి ఫేస్ ఒకసారి చూస్తే గానీ మనకి అర్థం కాదు కదా. వాడు ఎవరన్నది మన వాళ్ళకి తెలుసు కదా. ఆ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వాడిని మిస్ అవ్వకుండా ఫాలో అయితే ఎక్కడో ఒక దగ్గర మాస్క్ తీస్తాడు వాడు. తీయకపోయినా పర్లేదు, కంటిన్యూగా వాడిని ఫాలో అయితే వాడిని మనం మిస్ చేయం. మన దగ్గరికి వచ్చాక చూడొచ్చులే వాడి అందమైన ఫేస్ని. కంగారేముంది అని కార్నర్ స్మైల్ ఇస్తాడు శివ్. ఓకే సార్, అయితే పట్టుకొచ్చేద్దాం వాడిని. ఇంతకీ ప్లాన్ ఏంటి సార్ అని అడుగుతారు టీం మెంబర్స్. చెప్తాను అని చేతన్ నెంబర్కి డయల్ చేస్తాడు శివ్. శివ్ నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు చేతన్. హలో సార్ అని అంటాడు. చేతన్, నేను చెప్పినట్టు చే. ఆ రసూల్ గడు వచ్చాడు కదా ఇంట్లోకి, ఏమని ఇంట్రడ్యూస్ చేసింది? వాడి పేరు రేవంత్ అని, ప్యారిస్లో బాగా పరిచయం అయ్యాడని, ఇక్కడ బిజినెస్ పెట్టడానికి వచ్చాడని, ఇండియా అస్సలు తెలియదు కనుక మన ఇంట్లోనే ఉంటాడని చెప్పింది. వాడిని ఎక్కువసేపు అక్కడ ఉండనివ్వను, కానీ నేను చెప్పినట్టు చే అని చేతన్ ఏం చేయాలో చెప్తాడు శివ్. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. అయితే వచ్చిన రోజే పడిపోతాడన్నమాట అని నవ్వుతాడు చేతన్. నాకెప్పుడుదప్పుడే క్లియర్ చేయడం ఇష్టం చేతన్. ఒక 4 రోజులు అడిగి టైం ఇచ్చి వాడు స్కెచ్లేసి ఇంకో నలుగురిని పిలుచుకొని ఏదో చేయాలని వాడు చూసి అది ఫెయిల్ అయ్యి అప్పుడు వాడు నాకు దొరికితే ఇదంతా చిరాకు నాకు. అందులోనూ వాళ్ళు వచ్చింది ఇంకో దానికోసం అయితే నేను అలాగే టైం ఇచ్చేవాడినేమో. ఏం చేస్తారో చూద్దామని చూసేవాడిని. కానీ వచ్చింది నా పిల్లల కోసం, నా ప్రాణం కోసం. వాళ్ళకు అసలు ఒక్క నిమిషం టైం ఇవ్వడం కూడా వేస్ట్. ఒక్కసారి ఎవరన్నది తెలిసాక నిమిషాల్లో పని క్లియర్ చేసేయాలి. పైగా వాడిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చింది. అలాంటప్పుడు వాడికి ఇంకెందుకు ఛాన్స్ ఇవ్వడం? ఇంతకీ ఏం చేస్తున్నాడు వాడు? తెలియదు సార్, రూమ్ చూపిస్తానని తీసుకెళ్ళింది. అక్కడే చర్చలు మొదలు పెట్టినట్టున్నారు ఇద్దరు, ఇంకా బయటికి రాలేదు. ఓకే, తినడానికి వస్తాడు కదా ఎలాగో కిందకి, అప్పుడే నేను చెప్పినట్టు చే. వాడి ఇంటి నుంచి బయలుదేరాక నాకు చిన్న మెసేజ్ చే. వాడు మళ్ళీ ఆ ఇంటికి రాడు. రమేష్ గారిని ప్రశాంతంగా ఉండమని చెప్పు అని ఫోన్ కట్ చేసి
అర్థమైంది కదా నా ప్లాన్ అంటాడు శివ్ టీం మెంబర్స్తో. ఎస్ సార్ అని అంటారు టీం మెంబర్స్. కథ కొనసాగుతుంది. మరి ఆ రసూల్ గడికి శివ్ ఎలా చెక్ పెట్టిపోతున్నాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్, అలాగే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.